కరెక్ట్‌గా ప్రకటించింది. ఎక్కడెక్కడ ఎవరుండాలి, మార్పులు, చేర్పులు అన్నీ చేసింది. అవును. ఇప్పటికొచ్చి తెలుగుదేశం పార్టీలో అలాంటి స్పష్టత ఏం కనిపించట్లేదు. మరోవైపు పవన్ కళ్యాణ్‌తో పొత్తుంది. ఇప్పుడేమో బీజేపీతో కొత్తగా పొత్తు పెట్టుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఇంత కన్‌ఫ్యూజన్‌లో ఏం జరగబోతుంది మీ పార్టీలో అభ్యర్థులు గాని, ఆశావాహులు గాని? జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 60కి పైగా అభ్యర్థుల్ని ఇటు నుంచి అటు మార్చారు. ఒక 30 మంది సిట్టింగులకి సీట్ లేకుండా చేశారు. ముందు మనం దాని గురించి మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి 4.5 సంవత్సరాలు కూడా ఒక ఫెయిల్యూర్. ఆయన ఫెయిల్యూర్ని కాస్త అభ్యర్థుల మీద పడేద్దామని చెప్పి ఆయన ఇటు నుంచి అటు మార్చడం అనేది జరిగింది. ప్రజలు అది గుర్తించారు. మా ఎమ్మెల్యే ఫెయిల్ అంటే ఆ పైనున్న ముఖ్యమంత్రి కూడా ఫెయిల్ అనే సంగతి ప్రజలందరికీ కూడా అర్థమైంది. ముందంశం అదండి. ఇకపోతే తెలుగుదేశం పార్టీ విషయానికి మనం కనుక వచ్చాము అంటే తెలుగుదేశం పార్టీ ఈజ్ ఎ క్యాడర్ బేస్డ్ పార్టీ. మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే మాకు జనసేనతో పొత్తు అనేది కుదిరింది. మరి బీజేపీ ఏం చేస్తుంది అన్నది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మేము తెలుగుదేశం పార్టీ తరపున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే దిశానిర్దేశం ఏదైతే ఉందో తూచా తప్పకుండా మేము అదంతా కూడా చేస్తూ ఉన్నామండి. ఈ రోజున ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జీలు అందరూ కూడా మేమే క్యాండిడేట్లు అనుకుని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలి అన్న సదుద్దేశంతో రోజు ప్రజల దగ్గరికి వెళ్తానే ఉన్నారు. ప్రజల తరపున పోరాటాలు చేస్తూనే ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ సంస్కృతి ప్రకారం సీట్లు ఎప్పుడు ఇస్తారు అనేది మా అధినాయకులు డిసైడ్ చేస్తారు. ఈ పొత్తులో కూడా ఏంటి అనేవి ఆయన తీసుకుంటారు. గ్రౌండ్ లెవెల్లో అయితే మాకు వచ్చిన నష్టమేం లేదండి. ఎందుకంటే అందరం కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాం. పని చేస్తున్నారు కరెక్టే. చాలామంది ఆశావాహులున్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక మార్పులు జరుగుతాయని ఒక ఆశ ఏదైతే ఉందో చాలామంది అభ్యర్థులను తీసుకొచ్చి పెడుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో జనసేనకి ఈ ఈ జిల్లాకు సంబంధించి ఏమైనా కేటాయింపులు జరిగే అవకాశం ఉందా? రేపొద్దున్న బీజేపీ వస్తే వాళ్ళకి ఈ జిల్లాలో ఏ విధంగా పంపిణీ చేస్తారు? ఇవన్నీ ఒక పెద్ద ఇదిగా కనిపించడం లేదా మీకు? పొత్తులు పెట్టుకున్నప్పుడు ఏవో కొన్ని సీట్లు ఎవరో ఒకరికి వెళ్తాయి అన్న ఊహాగానాలు అయితే వస్తాయండి. అదే రకంగా ఆ పార్టీల తరపు నుంచి ఎవరైతే ఇన్ఛార్జీలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఉండే ఫీలింగ్ ఏంటంటే మేము అర్హులమనే వాళ్ళకే ఉంటుంది. వాళ్ళు వాళ్ళ పార్టీల ద్వారా ఖచ్చితంగా ఒక రిక్వెస్ట్ అనేది పెట్టడం అనేది జరుగుద్ది. ఒక అప్లికేషన్ మాకు సీట్ కావాలని. కాబట్టి ఈ పార్టీల యొక్క పెద్దలు ఎవరైతే ఉన్నారో మాకు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మాట్లాడుకొని ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఎవరి బలాబలాలు ఏంటి, ఏ రకంగా చేసుకుంటే ఈ ఉమ్మడి ప్రభుత్వం అనేది రాబోతుంది అన్న డెసిషన్ వాళ్ళు చాలా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయించుకోవడం అనేది జరుగుతుంది. నేను ప్రత్యేకంగా చీపురుపల్లి నియోజకవర్గం కోసం మాట్లాడదలుచుకున్నాను. అక్కడ ఉన్నది